ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ రోల్స్ రివర్స్ అయితే ఒక రోజు ఎలా ఉంటుందో ఏమైతుందో చూద్దాం పదండి. లెట్స్ గో బ్రో. అసలు ఏమనుకుంటున్నావు Wife. నువ్వు? వంట చేయాలి, గిన్నెలు తోమాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు ఉడవాలి, వంటింటి కుందల్ని చేద్దాం అనుకుంటున్నావా? అయ్యో లేదంటే నన్ను వంటింట్లోనే ఉంచేద్దాం అనుకుంటున్నావా? ఉంచలేవు. నిన్నెవరో ఇంట్లో ఉండమన్నారు? వెళ్ళు, బయటికి వెళ్ళు, ఉద్యోగం చెయ్యి. ఏయ్. ఇంటి పని అంతా నేను చూసుకుంటా, ఇంటి ఖర్చులన్నీ నువ్వు చూసుకో. ఓకే, ప్రతి నెల ఈఎంఐ కట్టేసి కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, టీవీ రీఛార్జ్, నెట్ రీఛార్జ్, నీ ఫోన్ రీఛార్జ్ నువ్వు చేసేసుకో, నా ఫోన్ రీఛార్జ్ కూడా నువ్వే చేసేసుకో. ఇంట్లో బీరువాలో మొత్తం నీ బట్టలే ఉన్నాయి కదా, అది తీసేసి. అది మార్చు. బీరువా మొత్తం నా బట్టలు పెట్టు, ఒకే ఒక షెల్ఫ్ నీ బట్టలు పెట్టు. పండగ ఉన్నా లేకపోయినా ప్రతి నెల నాకు బట్టలు కొనేయాలి. సంవత్సరానికి మినిమం 12 నుంచి 15 జతలు బట్టలు కొనేయాలి. సరేనా? మా బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, వాళ్ళకి మటన్ బిర్యానీ చేసి పెట్టాలి. ఏయ్. వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి డబ్బులు బట్టలు పెట్టాలి. నైస్. అంతేకాదు, ఎప్పుడైనా నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారనుకో, ఆ రోజు నాకు రెస్ట్, నువ్వే వంట చేయాలి. వాళ్ళకి ఏం కావాలో అన్ని చూసుకోవాలి. సండే నీకు హాలిడే, నువ్వు రెస్ట్ తీసుకోవాలనుకోకూడదు. సండే బ్రో ఫుల్ ప్లాన్ తో వచ్చినాడు. ఈ రోజు ఏదో ఒక రోజు వస్తుంది నేనంతా బయటికి కక్కల్లా అని ఎంత లిస్ట్ చెప్తున్నాడు చూడండి. అసలు ఊరంతా ఫ్రస్ట్రేటెడ్ తిప్పాలి. అప్పుడు హోటల్లో నాకు నచ్చిన ఫుడ్ పెట్టాలి. ఇదే కాకుండా వారంలో అప్పుడప్పుడు నాకు కడుపు నొప్పి, నడుము నొప్పి, తలనొప్పి ఇలాంటివి వస్తాయి. అప్పుడు కూడా నేను వంట చేయను, హోటల్ నుంచి నువ్వే ఫుడ్ తీసుకురావాలి. ఇవన్నీ నువ్వు చూసుకో, ఇంటి పనులన్నీ నేను చూసుకుంటా. ఏయ్. సరేనా? ఏమండి, మధ్యాహ్నానికి చికెన్ బిర్యానీ చాలా, మటన్ బిర్యానీ చాలా. మా ఆయనకు మటన్ బిర్యానీ అంటేనే ఇష్టం. వైఫ్ అర్థమైపోయింది మనం అవన్నీ చేయలేం, ఈ లైఫే బెస్ట్ లైఫ్ అని. పెద్ద ప్లానే బ్రో. నైస్ నైస్ నైస్.